చేశారు చూడండి. ఆస్పైర్ కూడా ఆశిస్తున్నారు. అండ్ మా రాహుల్ గారు అయితే నిద్రపోరు ఇవాళ, ఎందుకంటే అంత అద్భుతంగా మెరిన్ వెయిట్ చేస్తుంది అక్కడ. తనని కూడా ప్రతి ఒక్క ఆడియన్స్కి నచ్చే విధంగా ఈ సీరియల్స్ అండ్ అమెజాన్ ప్రైమ్స్ అనేది మన దగ్గర తెలిసింది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ థ్యాంక్స్ మీడియా, థ్యాంక్స్ ప్రైమ్, తమ్మడ మీడియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్క క్యారెక్టర్ మనం వెతుకుతుంటాం కదా, మనం వెతుకుతున్న క్యారెక్టర్ మనల్ని వెతుకుతుండే వస్తుంది. అలాంటి క్యారెక్టర్ నాయకన్ ఫిలింలో కమల్ సార్ గుర్తొచ్చారు. నేను చూడంగానే నా కోటయ్య చూడంగానే జనగరాజ్ సార్ గుర్తొచ్చారు. అలానే మేము ఆ సోల్మేట్ లాగానే ఫ్రేమ్లో నిలిచాము. ఈ స్క్రిప్ట్ చదివినోనే ఫస్ట్ నా కూతురు ఎవరిని అడిగాను, ఐశ్వర్య అలా అని చెప్పారు. భయపడ్డారా, ఎంజాయ్ చేశారు? లేదా ఐశ్వర్య మీద నాకు చాలా పెద్ద అభిమానం ఉంది. ఎప్పుడునే నన్ను చూసినట్టే చూస్తున్నాను అమ్మాయిని. చిన్న వయసులోనే ఫాదర్ లేకుండా ఓ మదర్ మాత్రమే పెంచే పిల్లలు, వాళ్ళ పెయిన్ ఏమి నాకు తెలుసు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక స్టెప్ బై స్టెప్గా లేచి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇద్దరు నిలిచేది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ అమ్మాయిని నాకు చూడకముందే అమ్మాయి మీద నాకు చాలా పెద్ద థ్యాంక్ యూ. ఐసుతో ఫ్రేమ్లో నిలవగానే అంత హ్యాపీగా ఉంది నాకు. మా టీం మంచి టీం, మంచి డైరెక్టర్, కెమెరామెన్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, అందరినీ చాలా ప్రేమతో హోల్ హార్ట్గా పనిచేశాను. అదే స్క్రీన్లో తెలిసింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లవ్ సపోర్ట్. ఇసుకపట్నం ట్రైలర్ చూశారు, టీజర్ అంతకుముందు వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐమ్ కొలాబరేటింగ్ విత్ అమెజాన్ ఫస్ట్లీ. This is my second collaboration. First collaboration is another huge series, Zulal and Chappi, Tamil lo. We did 2 seasons. And so this is my second collaboration. And inta pedda series lo Telugulo, mukyanga Telugulo part ga undadam, it's a honor, pleasure. And Samutrakani sir cheppinattu, we've already worked with him in Vada Chennai. And this is my second film, third, Namma Vittu Pillai. அதுலேயும் ஒர்க் பண்ணியிருக்கோம். ஸோ ஒர்க்கிங் வித் ஹிம் வாஸ் ஃபென்டாஸ்டிக். ఆల్ మై టెక్నీషియన్స్, వంశీ పచ్చిపులుసు, విజువల్స్ చూశారు, క్రేజీ మ్యాన్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్ వంశీ. ఐ థింక్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వంశీ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్. స్పెషల్ మెన్షన్, గూస్ బంప్స్ అయితే వచ్చింది. సో ఐ థింక్ గ్యారీ అఫ్ కోర్స్ ఇస్ ద ఫెంటాస్టిక్ డైరెక్టర్. And my producers here from Tamara, and Harsha is there, our lovely EP, and my lovely boss lady Padma is also here for creating such a fantastic, putting such a good project together is not easy gada. So I think definitely Isakapatnam, keeping Bharati's character aside, Telugu audience ki this series will be something very న్యూ అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. దిల్ టేక్ యూ టు ద వరల్డ్ ఆఫ్ ఇసుకపట్నం అని చెప్పచ్చు. అండ్ భారతి ఈజ్ వన్ క్యారెక్టర్. ఆ పేరులోనే, భారతి అనే పేరులోనే ఉంటుంది ఒక స్ట్రాంగ్ విల్డ్ ఉమెన్ అని చెప్తాను. సిమిలారిటీస్ బిట్వీన్ మీ అండ్ భారతి ఈజ్, ఐ థింక్ షీఈ్ వెరీ ఒక ఫోకస్డ్గా ఒకటి మనం అనుకున్నామంటే అది చెయ్యాలి, అది పట్టుదలతో చేయాలి అనుకునే ఒక క్యారెక్టర్. సో ఐ థింక్ మీకు అందరికీ భాగ్యం ఎలా నచ్చిందో భారతి కూడా అలాగే నచ్చుద్ది అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ టు సీ ద రెస్పాన్స్ ఆన్ July 2nd. We had fantastic lovely time working on this series. యా, మీరందరూ చెప్పండి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ ఆల్ ద మీడియా అండ్ ప్రెస్ పీపుల్. యా, ఇందులో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఇందులో నాది ఒక సిన్సియర్ క్యారెక్టర్ అండి. అందరూ నాకు అదే చెప్తున్నారు ఎక్కడికైనా వెళ్తే, సార్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ యాక్చువల్లీ, యువర్ డేట్స్ ఆర్ నాట్ అడ్జస్టెడ్ ఫర్ నెగటివ్ రోల్, వీ కెన్ ప్రొవైడ్ యూ ఇన్ దిస్ ఫిలిం పాజిటివ్ రోల్, అదర్వైజ్ కామెడీ రోల్, అదర్వైజ్ సెంటిమెంట్ రోల్, యూ సపోజ్ టు బీ you are like all-rounder. That's why we want you in my movies like that. They are telling that is God's grace actually, God's gift. And in this film, this is like why I said film అని ఎందుకు అన్నానంటే,
మీరు ఇది చూస్తే మూవీ స్టాండర్డ్ ఉంటుందండి. మీరే చెప్తారు రేపొద్దున మూవీ స్టాండర్డ్ ఉంటుంది. డైరెక్షన్ కానీ అన్ని ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ మీరు వన్స్ చూసిన తర్వాత నేను ఈ సందర్భంగా నేను ఒక స్పెషల్ రిక్వెస్ట్ అడగబోతున్నానండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ డూ ఇట్. జనరల్లీ మనకి ఎపిసోడ్స్ ఉంటాయి కదండి, అందులో మనం చూస్తే వెళ్తాం. కొంతమంది తట్టుకోలేక సస్పెన్స్కి లాస్ట్ ఎపిసోడు చూసేస్తారు, కొంతమంది తట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి ఒకసారి కంప్లీట్ అయ్యాకనే లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ సీన్ చూసే ఆప్షన్ ఉండేలాగా ఏదైనా సెట్ చేయమనండి. అది ఒకటి అనిపించింది నాకు, ఆటో సాఫ్ట్వేర్ ఏదన్నా. సో Definitely request నిఖిల్ గారు. నేను చాలా బాగా లొకేషన్ కూడానండి, ఇప్పుడు పద్మ గారిని కలిశాను అక్కడ. సో ఈరోజేమో ఈయన్ని నిఖిల్ గారు సార్ కలిశాను. సో వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. అండ్ ఇక్కడ వర్క్ వెదర్ లేదండి అసలు. మేము చేసినప్పుడు ఐశ్వర్య గారితో కాంబినేషన్ చేసినప్పుడు కానీ నాకు సముద్రగని గారి విషయంలో అయితే ఏంటంటే, నేను చెన్నై వెళ్ళినప్పుడు సార్ కాంబినేషన్ సీన్ వస్తే ఓ మనకి తమిళనాడులో కూడా రిలేటివ్స్ ఉన్నారు అనే కంఫర్ట్ ఆయనతో చేసేటప్పుడు. అలాగే సార్ ఇక్కడికి వచ్చినప్పుడు ఓ మనకి తెలుగులో కూడా రిలేటివ్స్ ఉన్నారు అని నన్ను చూసినప్పుడు అనుకుంటారు. మా ఇద్దరిది అంత మంచి బాండేజ్ అండి. కాదు, వెనకాల మెరీన్ అనుకుంటుంది, మధ్యలో మేమేం చేశాం కేరళ వాళ్ళం. లేదు మెరీన్ గారు కాంబినేషన్లో నేను అంటే చాలా తక్కువ సీన్సే చేశాను. బట్ సముద్రగని గారు కాంబినేషన్లో నేను బాగా చేశాను. ఇందులో నా సిన్సియర్ క్యారెక్టర్ పేరు చెప్పచ్చండి, పర్లేదా అన్న గారి? సిఐ వర్మ. నా క్యారెక్టర్ పేరు సిఐ వర్మ. సో మంచి క్యారెక్టర్ అండి, సిన్సియర్ క్యారెక్టరు. మీరు చూడండి, సస్పెన్స్ అయినా ఉంటే మీకు తెలుస్తుంది కదా చూశాక. ముందే చెప్తే బాగోదండి, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి కదా, మినిమల్గా రివీల్ చేస్తాం. సో నాకు ఈ మొత్తం యూనిట్ అందరితోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు గారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ రాహుల్ గారు అండ్ సాయిదీప్ గారు చాలా థ్యాంక్స్ అండి. తమిళ మీడియా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమ్ముడు నువ్వు ఇంకా 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 అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రవివర్మ, నాతో పాటు ఉన్న శేఖర్, అందరూ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ ఎదురుగుండా ఉన్నారు. సో మేమందరం మీతో మంచి సన్నివేశాలను షేర్ చేసుకుంటాం నెక్స్ట్. ఆల్ ది బెస్ట్ అండి, విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి యాక్టర్ ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేయాలి, అంటే లైక్ వాడు ఎక్కడ పుట్టాడు, ఏం చేస్తాడు, ఎందుకు నాకు సౌండ్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. క్యారెక్టర్ ప్రిపరేషన్కి కానీ, వాడు ఒక ఊరు నుంచి వచ్చాడు, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ గా, వాడి కార్పొరేటర్ అవ్వాలని ఉంటుంది, పీపుల్కి ఒక న్యాయం చేయాలని. అంటే పెద్దన క్యారెక్టర్ ఈజ్ లైక్ ఊరికి ఎంతో కొంత మంచి చేయాలి, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, నేనైతే బాగా చేస్తాను అని వాడికి ఒక నమ్మకం ఉంటుందన్నమాట. హీ ట్రై ఫర్ దట్ అనమాట. సిరీస్లో హీస్ వన్ ఆఫ్ ద వెరీ పాజిటివ్ క్యారెక్టర్. యా. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సముద్రగని సార్. మనం ఆల్రెడీ వన్ ఫిలిం చేసాం, బట్ కాంబినేషన్ రాలేదు. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు సముద్రగని సార్ లేరు. హీజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే నీకు అంత ఫేమ్ రాలేదు కదా, ఈ కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి. నేను అదే అంటే నాకు సెకండ్ ఇన్నింగ్స్ నాకు సముద్రగని సార్లో ఉంటే చాలు అని చెప్తాను నేను. నాకు ఇప్పుడు ఎలా ఉన్నా ఓకే, బట్ ఐ స్టెప్ బై స్టెప్ ఐ గో. సెకండ్ ఇన్నింగ్స్ నాకు సముద్రగని సార్లో ఉంటే ఐ బీ మోర్ హ్యాపీ అనుకుంటాను. అండ్ ఐశ్వర్య రాజేష్, ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ అందరినీ, పద్మ గారు, యా థ్యాంక్ యూ సో మచ్. మంచి యాక్టర్స్ అందరినీ ఒక దగ్గర పెట్టి మాకు ఒక మెమరబుల్ మూమెంట్ని క్రియేట్ చేశారు ఈ సిరీస్తో. అండ్ మెరీన్, ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్. తనకు తెలుగు రాకపోయినా చాలా చక్కగా ఉండి చాలా బాగా పర్ఫామ్ చేసింది, ఎమోషన్స్ అవన్నీ. అండ్ సునీల్ సార్, మీ గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. బట్ చిన్నప్పుడు అంటే అంత చిన్నప్పుడు కాదు, బట్ సో లైక్ ఐ ఆల్వేస్ లవ్ సునీల్ సార్ గారు స్క్రీన్ మీదకి వస్తే ఇట్ విల్ బీ ఓన్లీ ద హ్యాపీ మూమెంట్. యా. అండ్ సాయిదీప్ గారు అండ్ రాహుల్ గారు, థ్యాంక్స్. అండ్ ఒక విధంగా ఈ ప్రొడక్షన్ గురించి నేను చెప్పచ్చు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్స్ నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన వాటిలో. ఏ స్ట్రెస్ లేకుండా కానీ హ్యాపీగా ముందు తీసుకెళ్లారు. మాకు అసలు ఏం స్ట్రెస్ ఉండేది కాదు, జస్ట్ అక్కడ సెట్కి రావటం, హ్యాపీగా షూట్ చేసి ముందుకెళ్ళటం. అండ్ వంశీ అయితే ఒక్క ఫ్రేమ్ కూడా ఏదో క్యాజువల్గా ఉన్నట్లేదు.
నీ వర్క్ ఎవ్రీ ఫ్రేమ్లో నాకు చాలా క్లియర్గా కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ ప్రవీణ్ గారు, సో నేను ఇందాక ఎంతో బయటకు కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. 5th ఎపిసోడ్లో నాకు బీజిఎం ఇచ్చారు సార్ మీరు. నా లైఫ్లో ఎవరు అంత నాకు బీజిఎం ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నా. దట్స్ ద బెస్ట్ బీజిఎం ఇన్ మై ఎంటైర్ లైఫ్ అనమాట, అంటే నా సీన్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా దట్స్ ఇట్. నేను ఎక్కువ మాట్లాడలేను, సారీ. Girl from Kerala, coming from a very different place. Thank you so much, my dear producers. You guys made me feel like home. Tamada is the best production to work with. I'm super glad. And coming to Ammaji, this was the thing. Like when I got a call from Tamada, when Anil called me for the character, I thought it was a fake call. It's like always through casting directors or any medium that I got the opportunities, and it was a direct call and it was very hard to digest. But then yes, I am here as Ammaji in Visakhapatnam, and this character as an actor, I guess I have done a wonderful role, and now it's your chance to tell me like how I did. And thank you so much, Gary, for giving me Ammaji. Shashi, my dear writer, thank you so much for finding me from Kerala and bringing me to this amazing industry. And Samudragani sir, from childhood, I have been a huge fan of you. And indeed, I'm honored to be sharing the stage with you. You're an amazing actor. I'm glad. Thank you. And Sunil sir too. You're also an actor who I have seen and grown up. And it was an immense pleasure to be working with you. And Aishwarya, you're also a great actor. Thank you so much. It was an immense pleasure working with you. Naresh, guys, he's a very subtle actor, but a brilliant actor. You are going to have a great journey, and thank you so much for being a friend and still being a friend. He was the one when I walked onto the set. Okay, this was the first person that I was talking to and getting to know to, and it was very comfortable working with these amazing actors. And Teja, my dear manager and friend, but thank you so much for taking care of me in every way. I'll be forever grateful to you. Vamshi sir, in your eyes as an actor, I felt extremely happy. You have done a great job. I have no doubts in that. Praveen Garu, your music is amazing. And each time when I hear it, I get goosebumps. Thank you. And Yeah, you have to talk about yes. Chinna. Chinna, okay. Sorry, Chinna, I didn't see you. So these two were the actors that I got to work with only, like we much didn't have combination scenes. And Chinna, you have been a great actor and I'm sure you will reach heights. And Harsha sir, thank you so much for again taking care of everything in the set. And all the wonderful actors who are here and all technicians. If I did miss anybody, I'm really sorry. But I'm very sure you guys are going to love our series. Thank you so much.